మహాభారతంలో చాలా మంది వారియర్స్ చేతిలో వెపన్స్ ఉన్నాయి, కానీ ద్రౌపది చేతిలో వెపన్ లేదు. అయినా ఎంటైర్ మహాభారతానికి ఫైర్ అయింది. ద్రౌపది బాధలో బ్రేక్ డౌన్ అవ్వని స్త్రీ, అవమానాన్ని అగ్నిలా మార్చుకున్న శక్తి. ఆమె ఎమోషనల్ సెన్సిటివ్ హ్యూమన్, కానీ ఆమె వీక్ ఉమెన్ కాదు. ఇక్కడే ఒక టెరిఫైయింగ్ ట్రూత్ ఉంది. మీ మైండ్ ని స్ట్రాంగ్ చేసుకోవడానికి మీరు ఒక్క సబ్స్క్రైబ్ దూరంలోనే ఉన్నారు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఈ వీడియో మీ థింకింగ్ ని, మీ డెసిషన్స్ ని, చివరికి మీ లైఫ్ ని కూడా చేంజ్ చేయొచ్చు. ఒక స్త్రీని ఫిజికలీ హర్ట్ చేయడం కంటే ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఇన్సల్ట్ చేయడం డేంజరస్. ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం లేచిన స్త్రీ హిస్టరీని కూడా మార్చగలదు. ద్రౌపది మనకు నేర్పే ఫస్ట్ లెసన్ ఇదే. ఆత్మగౌరవం లగ్జరీ కాదు, ఐడెంటిటీ. ఈ రోజు చాలా మంది ఉమెన్ పీస్ కోసం, రిలేషన్షిప్ కోసం, సొసైటీ కోసం సైలెంట్ సఫర్ అవుతున్నారు. కానీ రెస్పెక్ట్ లేని చోట లవ్ కూడా డేంజరస్. ద్రౌపది హ్యూమిలియేషన్ ని నార్మల్ గా యాక్సెప్ట్ చేయలేదు. అక్కడే ఆమె గ్రేట్నెస్. ఎందుకంటే అవమానాన్ని టోలరేట్ చేయడం పేషెన్స్ కాదు, సెల్ఫ్ వర్త్ ని లాస్ అవడం. ద్రౌపది పవర్ఫుల్, కానీ ఆమెకి బాధ లేదని కాదు. ఆమె ఏడ్చింది, క్వశ్చన్ చేసింది, బ్రోకెన్ ఫీల్ అయ్యింది. ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్. ఎందుకంటే ఈ రోజు సొసైటీ స్ట్రాంగ్ ఉమెన్ అంటే ఎమోషన్ చూపకూడదు అని ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ రియల్ స్ట్రెంగ్త్ అంటే పెయిన్ ఉన్నా కూడా కంప్లీట్లీ బ్రేక్ కాకపోవడం. ఎంటైర్ సభ సైలెంట్ గా ఉన్నప్పుడు ద్రౌపది క్వశ్చన్ చేసింది. I am not a prize to be won. I am not your slave to be owned. I am born with rights and I will fight for them. For myself, for every woman, for justice. ఇది రివల్యూషనరీ మూమెంట్. ఎందుకంటే ఆమె అడిగింది ధర్మం ఎక్కడ. ఇది చాలా పవర్ఫుల్ లెసన్. ఈ రోజుల్లో చాలా మంది ఉమెన్ డిస్రెస్పెక్ట్ టోలరేట్ చేస్తున్నారు, అబ్యూస్ టోలరేట్ చేస్తున్నారు, ఫియర్ వల్ల సైలెంట్ గా ఉంటున్నారు. కానీ నీ వాయిస్ వీక్నెస్ కాదు, నీ ప్రొటెక్షన్. ద్రౌపది హ్యూమిలియేషన్ సమయంలో చాలా మంది ఎల్డర్స్ సైలెంట్ గా ఉన్నారు. ఇది మహాభారతంలో డార్కెస్ట్ మూమెంట్. ఎందుకంటే రాంగ్ ని చేసే వాళ్ళ కన్నా సైలెంట్ ఆడియన్స్ డేంజరస్. ఈ రోజు కూడా సొసైటీలో హెరాస్మెంట్, ఎమోషనల్ అబ్యూస్, క్యారెక్టర్ అసాసినేషన్ ఇవి కంటిన్యూ అవడానికి కారణం ఫియర్ బేస్డ్ సైలెన్స్. ద్రౌపది స్టోరీ ఒక డీప్ ట్రూత్ ని రిమైండ్ చేస్తుంది. స్త్రీని ఆబ్జెక్ట్ లా ట్రీట్ చేసిన సొసైటీ చివరికి డిస్ట్రక్షన్ ఫేస్ చేస్తుంది. ఈ రోజు కూడా చాలా మంది ఉమెన్ ని కంట్రోల్ చేయాలని, సైలెన్స్ చేయాలని, ఓనర్షిప్ లా ట్రీట్ చేయాలని చూస్తున్నారు. కానీ ఏ ఉమెన్ ఈజ్ నాట్ సమ్వన్స్ పొజిషన్. ఆమెకు ఐడెంటిటీ ఉంది, వాయిస్ ఉంది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. హ్యూమిలియేషన్ క్రియేట్స్ జనరేషనల్ ఫైర్. ద్రౌపది హ్యూమిలియేషన్ కేవలం పర్సనల్ పెయిన్ కాదు, ఎంటైర్ వార్ కి ఎమోషనల్ ఫైర్. ఇది పవర్ఫుల్ సైకాలజీ. ఎందుకంటే డీప్ హ్యూమిలియేషన్ మనిషి సోల్లో పర్మనెంట్ స్కేర్ క్రియేట్ చేస్తుంది. అందుకే ఎప్పుడు గుర్తుంచుకోండి, వర్డ్స్ కూడా వెపన్స్ అవుతాయి. ద్రౌపది మనకు ఒక పవర్ఫుల్ ట్రూత్ చెప్తుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయిన పీస్ రియల్ పీస్ కాదు. ఈ రోజు చాలా మంది ఉమెన్ అడ్జస్ట్ అవుతున్నారు, సప్రెస్ అవుతున్నారు, స్మైల్ వెనకాల పెయిన్ హైడ్ చేస్తున్నారు. ఎందుకంటే సొసైటీ వాళ్ళు చెప్తుంది సైలెంట్ గా ఉండు అని. కానీ ద్రౌపది రిమైండ్స్ నీ డిగ్నిటీని ప్రొటెక్ట్ చేయడం ఈగో కాదు, సెల్ఫ్ వర్త్. ఇది ప్రతి అమ్మాయి గుర్తుంచుకోవాల్సిన విషయం. నువ్వు వీక్ కాదు, నీ కైండ్నెస్ వీక్నెస్ కాదు, నీ ఎమోషన్స్ బర్డెన్ కాదు. కానీ ఎవరో నీ రెస్పెక్ట్ ని క్రష్ చేయాలని చూస్తే సైలెంట్ గా సఫర్ అవడం గ్రేట్నెస్ కాదు. ద్రౌపది మనకు నేర్పింది ఒకటే: స్పీక్, స్టాండ్, ప్రొటెక్ట్ యువర్ డిగ్నిటీ. ఎందుకంటే ఆత్మగౌరవం కోసం నిలబడిన స్త్రీని ఎవరు మెంటల్లీ డిఫీట్ చేయలేరు. ఈ రోజు మిర్రర్ ముందు నిలబడి నీ సోల్ ని ఒకసారి అడుగు. నువ్వు కూడా పీస్ కోసం సెల్ఫ్ రెస్పెక్ట్ సాక్రిఫైస్ చేస్తున్నావా? ఫియర్ వల్ల సైలెంట్ గా ఉంటున్నావా? అదర్స్ కంఫర్ట్ కోసం నీ వాయిస్ సప్రెస్ చేస్తున్నావా? లేక నీ డిగ్నిటీ కోసం నిలబడుతున్నావా అని. ద్రౌపది మనకు నేర్పింది ఇదే: కరేజ్, సెల్ఫ్ వర్త్, ఎమోషనల్ స్ట్రెంగ్త్, వాయిస్ అగెన్స్ట్ ఇంజస్టిస్. అవాయిడ్ చేయాల్సింది సైలెంట్ సఫరింగ్, సెల్ఫ్ రెస్పెక్ట్ కాంప్రమైజ్, ఫియర్ బేస్డ్ టాలరెన్స్. రిమెంబర్ దిస్ డీప్లీ. స్త్రీ బలహీనత ఆమె కన్నీరు కాదు, తన విలువ మర్చిపోవడం. ఒక స్త్రీ తన ఆత్మగౌరవం కోసం లేచిన రోజు ఆమెను ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే నీ కైండ్నెస్ ని ప్రిజర్వ్ చేయి, కానీ నీ డిగ్నిటీని ఎప్పుడు సరెండర్ చేయొద్దు. ద్రౌపది మహాభారత యుద్ధానికి ప్రధాన కారకురాలు. తన ఆత్మగౌరవం కోసం అధర్మాన్ని ఎదిరించింది. అద్భుతమైన పట్టుదలతో చరిత్రలో నిలిచింది. ఆమె ధైర్యం ఎప్పటికీ ఆదర్శప్రాయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ కృష్ణ ఇన్ఫ్లుయెన్సర్, స్మార్ట్ మైండ్, స్ట్రాంగ్ బాడీ.